హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మేము చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాబేజ్తో చేయబోతున్నామండి. సో క్యాబేజ్తో ఏం చేయబోతున్నాం అంటే పెట్టిన పులిహోర పోపులా పెడుతున్నామండి. సో ఇది కొంచెం వెరైటీ రెసిపీ, బాగుంటుంది కూడా. క్యాబేజీని ముందుగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వాటిలో పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి అయితే ఈ రకంగా కుక్కర్లో ఒక విజిల్ రప్పించుకున్నామండి. సో ఇలా నొక్కితే మనకి అలా కుక్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా క్యాబేజీని అయితే ఉడకపెట్టేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటికి కావాల్సిన పోపు పదార్థాలు చూసేద్దామండి. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు అండి, మినపగుళ్ళు 1 స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చిలు, 5-6 పచ్చిమిర్చి ఇలా చీల్చేసుకోవాలండి. గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు కరివేపాకు, అలానే పెట్టు అనుకున్నాం కదండి, ఆవాలు ఇలాగా పొడిని చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నామండి. పోపుకి సరిపడా ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. ముందుగా పోపులో శనగపప్పు అయితే వేసుకుంటున్నామండి. అలానే పోపులో కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటున్నామండి. ఇవి బాగుంటాయి అన్నమాట పంట కింద పడినప్పుడు. అలానే మినపగుళ్ళు కూడా వేసేసుకున్నాం. ఆవాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం కలిపెట్టుకోవాలి. 2 నిమిషాలు ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కరివేపాకు, అలానే కొత్తిమీర ఇవన్నీ కూడా ఒకసారి మనం కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నామండి. ఆల్రెడీ క్యాబేజీ ఉడకపెట్టినప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం పోపు కోసం అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు కొంచెం ఇంగువ అయితే చల్లుకుంటున్నామండి. అలానే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు. క్యాబేజీ ఉడకపెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి పోపులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి పోపుకి దానికి సరిపోతుంది. సో ఇప్పుడు ఆ పోపు వేగిపోయిన తర్వాత ఏదైతే క్యాబేజీ బాయిల్ చేసి పెట్టుకున్నామో దీన్ని ఈ రకంగా మనం శుభ్రంగా పోపుతో పాటు వేపేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ మనకి వేపుకున్నట్టయితే కర్రీ రెడీ అవుతుందండి. ఫైనల్గా మనం ఆవు పిండి ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని వేసేసుకుందాం. ఈ ఆవు పిండి మనం ఎలా తయారు చేసుకున్నామంటే ఓన్లీ ఆవాలనండి, పచ్చి ఆవాలు 2-3 స్పూన్లు తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనమాట. దీన్ని ఏమి ఫ్రై చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకున్న ఆవాలని ఇలాగా పొడిలా చేసుకున్నాం. సో ఈ ఆవు ఎప్పుడు వేసుకోవాలంటే ఆవు పిండి మనకి ఇప్పుడు ఫ్రై అంతా రెడీ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు ఇది చల్లుకున్నట్టయితే మనకు పెట్టిన క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనకి ఇలాగా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ మనకి ఆ పొగలు తగ్గేదాకా ఉంచుకొని ఆవు పిండి ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు ఆవు పిండి అయితే మిక్స్ చేసుకుందాం. ఇలాగా 2 స్పూన్ల ఆవు పిండి అయితే మనం వేసుకుందాం. సో ఈ ఆవు పెట్టడం వల్లే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఒకసారి ఆవు పిండి వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగైతే మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం పెట్టుకున్న క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. సో ఇప్పుడు మన ఎమ్మి క్యాబేజీ పెట్టిన పులిహోర పోపు అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేస్తాను నేను మీకు. సో మన ఎమ్మి క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రైస్లో మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా సేమ్ పులిహోర లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. సో ఈ విధంగా రైస్లో ఫ్రై మిక్స్ చేసుకుని తింటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి బాగా కుక్ అయిందనమాట. ఏవైతే మనం పోపు వేసుకున్నామో ఇవన్నీ కలర్ఫుల్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆవు పొడి వేసుకున్నాం కాబట్టి ఇవి ఇంకా పులిహోర పైన ఎలా అయితే కనిపిస్తాయో ఆ విధంగా. దీని టేస్ట్ కూడా ఇంచుమించు పులిహోరలానే ఉంటుందండి. సో ఈ ఫ్రైని ఇలా చేసుకొని మనం తిన్నట్టయితే అన్నం అంతా కంప్లీట్గా తినేయచ్చు అనమాట. సో ఈ విధంగా వావ్, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి.
ఆ పులుపు, ఆ పోపు, ఆ స్పైసీనెస్ ఏవైతే పోపు కింద వేసుకున్నామో వేరుశనగకాయ గుళ్ళు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా పంటి కింద పడి యాస్టిజ్ ఇంకా పులిహార అంటే పులిహారనే ఉంది. సో ఈ ఆవ పెట్టిన క్యాబేజీ పులిహార అయితే మీకు అలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చెప్పాను కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్ అండి. మన హెల్తీ టిప్ కోసం ఈరోజు అయితే ఎండుమిర్చిని తీసుకొచ్చారు. బాబాయ్ చూస్తుంటేనే భయం వేస్తుంది కదండి. ఆ రెడ్ కలర్లో ఆ ఎండుమిర్చిని చూస్తే భయంకరంగా ఉంటుంది. కానీ దీంతో ఏం రెమెడీ చేసుకోబోతున్నామో చూసేద్దాం. సో ఒక ఎండుమిర్చిని అలా తీసుకొని దాంతోపాటు కొన్ని బియ్యం గింజలను కూడా తీసుకున్నారండి. సో ఈ విధంగా ఈ రెండింటిని తీసుకొని మనం దీంతో చేసుకోబోయే రెమెడీ ఏంటంటే ఎవరికైతే తలపోటు ఒక పక్కే వస్తుంది కదండి, పార్స్ పెయిన్ అంటారు దాన్ని. సో ఆ పార్స్ నొప్పి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అది ఎందుకు వస్తుందో ఏంటో తెలీదు, కానీ వన్ సైడే వస్తుంది, ఫ్రంటే వస్తుంది అనమాట, ఫోర్ హెడ్ పైన. సో అలా వచ్చినప్పుడు మనం ఈ రెమెడీ అయితే చేసుకున్నట్టయితే మనకి మెడిసిన్ కంటే కూడా బాగా ఉపయోగపడుతుందంటండి. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామే. ఈ రెండింటిని మనం కలవరాయిలో వేసేసుకోనండి. బియ్యము, ఎండుమిర్చి రెండింటిని కూడా మెత్తగా పౌడర్ లాగా నూరేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కొన్ని వాటర్ డ్రాప్స్ వేసుకుంటే రెండింటిని అయితే పేస్ట్ లాగా నూరేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని నూరేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఎక్కడైతే పెయిన్ వస్తుందో, పార్స్ పెయిన్, ఫోర్ హెడ్ మీద ఎక్కడైతే నొప్పి వస్తుందో దాన్ని ఈ పేస్ట్ అక్కడ అంటించాలండి. అక్కడ రాసినట్టయితే మనకి ఎండుమిర్చి అని చెప్పి భయం వేస్తుంది, కానీ ఆ పార్స్ నొప్పి వల్ల ఈ ఎండుమిర్చి అసలు మంట అనేది తెలియదు మనకి. సో ఆ మంటకి ఈ మంట వల్ల రిలీఫ్ అయితే ఇస్తుందన్నమాట. ఈ రెమెడీ అయితే బాగా ఉపయోగపడుతుందండి అందరికీ. ఇప్పుడు పార్స్ నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది కదా. సో ఈ టిప్ అయితే బాగా యూజ్ఫుల్ అనమాట. సో ఇవాళ హెల్దీ టిప్పు మా రెసిపీ ఇదైతే సరికొత్త రెసిపీ అని అనుకుంటున్నాను. ఇవాళ మేము చేసింది క్యాబేజ్ ఉపయోగించి చేసాం కదా, ఆవు పెట్టి పులిహార, ఇది సరికొత్త రెసిపీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చలేదని. వీలైతే షేర్ చేయండి, కుదరకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సరికొత్త రెసిపీతో రేపొద్దున మళ్ళీ మీ ముందుకు వచ్చేద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ, బాయ్ బాయ్.